పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. అంటే మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము అనే మాటను మనము చూస్తూ ఉంటాం. సరే, దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధునిగా నేను జీవించాలి. పరిశుద్ధునిగా ఉన్నప్పుడు నేను దేవుడిని చూస్తాను. పరిశుద్ధుడిగా ఉంటే దేవుడి చిత్తాన్ని నేను నెరవేర్చిన వాడినవుతాను. అదే విధంగా మరొక లేఖనము సెలవిస్తుంది. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. అంటే నీవు దేవుడిని చూడాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తము నెరవేరుస్తున్న నువ్వేం చేస్తావు? నిలుచుంటావు. అంటే వీటన్నిటిని మనం క్రమంగా చూస్తే దేవుడు దీని ద్వారా మనకేం తెలియజెప్తున్నాడు? నీవు పరిశుద్ధంగా జీవిస్తే నిలుచుంటావా అని ఆఖరిగా మనకు చెప్తున్నారనమాట. అంటే నువ్వు నిలబడాలని, ఆత్మీయంగా ఎదగాలని, నువ్వు ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ దేవుడేమో ఆత్మీయంగా నువ్వు మొదటగా వర్ధిల్లాలని ఆశపడుతూ నీ గురించి మంచి ప్రణాళికలు వేస్తుంటే, మనమేమో ఏనాటికి భౌతికమైనటువంటి విషయం